ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లీ ఓ స్పెషల్ రింగ్తో కనిపించాడు. తన వేలికి ఆ రింగ్ను పెట్టుకుని జాన్ సీనా స్టైల్లో గెస్చర్ ఇచ్చాడు. యూ కాంట్ సీ మీ అంటూ ఆర్సీబీ ప్లేయర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్లో డ్యాన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ స్పెషల్ మూమెంట్స్ని రికార్డ్ చేసిన ఆర్సీబీ ఓ వీడియో రూపంలో దాన్ని రిలీజ్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఇంతకీ ఆ రింగ్ ఏంటో తెలుసుకోవాలని నెటిజన్లు తెగ ఉపలాట పడుతున్నారు. T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన తర్వాత టీమిండియా ప్లేయర్లకు బీసీసీఐ ఈ స్పెషల్ డైమండ్ రింగ్ను బహుకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన నమన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆ రింగ్ను అందరికీ అందించింది. ఛాంపియన్స్ రింగ్గా ఉంగరానికి పేరు పెట్టిన బీసీసీఐ చాలా స్పెషల్గా రింగ్ను తయారు చేయించింది. ఈ రింగ్స్ను ఛాంపియన్స్ రింగ్గా ప్రకటించారు. ఈ రింగ్లో ప్రతి ఆటగాడి పేరు, జెర్సీ నెంబర్, మధ్యలో అశోక్ చక్రం ఉన్నాయి. ఆ చక్రం చుట్టూ ఇండియా T20 వరల్డ్ ఛాంపియన్స్ 2024 అని రాసింది. 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఇండియా ఓడించింది. ఆ ఫైనల్లో కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. కాగా ఆర్సీబీ సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసిన వీడియోలో కోహ్లీ డైమండ్తో కూడిన T20 వరల్డ్ కప్ రింగ్ ధరించి సీనా థీమ్ సాంగ్ ది టైమ్ హౌస్ నౌకు డ్యాన్స్ చేశాడు. డ్రెస్సింగ్ రూమ్లో టిమ్ డేవిడ్తో కలిసి కోహ్లీ స్టెప్పులు వేశాడు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అతని టైం ఇప్పుడు ఎప్పటికీ, విరాట్ కోహ్లీ అంటేనే వైబ్ అంటూ ఆర్సీబీ క్యాప్షన్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇవాళ జరగబోయే మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. విరాట్ మరో 17 పరుగులు చేస్తే T20లో 13,000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 12,983 పరుగులు ఉన్నాయి. T20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ 5వ స్థానంలో ఉన్నాడు. అలాగే T20లో 13,000 పరుగులు పూర్తి చేస్తే ఈ ఘనత సాధించిన 5వ క్రికెటర్గాను రికార్డులోకి ఎక్కుతాడు. T20లో క్రిస్ గేల్, అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్, కిరణ్ పొలార్డ్ మాత్రమే విరాట్ కంటే ముందు అత్యధిక పరుగులు చేశారు. ప్రస్తుత సీజన్లో విరాట్ ఓ మోస్తరు ఫామ్లో ఉన్నాడు. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన అతను CSKపై 31 రన్స్ చేశాడు. ఇక గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు.